నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పిల్లలకు విద్యా దశ నుండి సమాజంలో మంచి నడవడికలను నేర్పించే ఉపాధ్యాయులేనన్న హోంమంత్రి. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా అనకాపల్లిలో ఎమ్మెల్యే కొణతలతో కలిసి పాల్గొన్న అనిత. మిడికుదురు మండలం నగరం గ్రామంలో మిలాదున్నబీ పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ముస్లిం సోదరులు. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజును పురస్కరించుకుని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు ఆలింగనం చేసుకున్న ముస్లింలు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న మాజీ మంత్రి గుడివాడ. వైసీపీ ప్రభుత్వంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకు ఎరువులు అందించామని వివరించిన అమర్నాథ్. పిఠాపురం శ్రీపాద అనఘదత్త క్షేత్రాన్ని సందర్శించిన మైసూరు పీఠం ఉత్తరాధికారి. ఆలయానికి విచ్చేసిన దత్త విజయానంద స్వామీజీకి పూర్ణకుంభ స్వాగతం పలికిన దేవస్థానం అర్చకులు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గత 12 సంవత్సరాలుగా సరూర్ నగర్ డివిజన్ జేష్వాల్ కాలనీకి చెందిన 16 సంవత్సరాల యువకుడు చాతేల్లి శ్రేయస్ వారి నివాసంలో మట్టి గణేశుని విగ్రహాన్ని తయారు చేసి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తున్నారు. తన తల్లిదండ్రులు యశ్వంత్ రాజ్ వందన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తాను చిన్నప్పటి నుండి మట్టి వినాయక విగ్రహం తయారు చేస్తున్నానని శ్రేయస్ తెలిపారు. ఈసారి 6 అడుగుల మట్టి గణేశుని విగ్రహాన్ని తయారు చేశానని, విగ్రహం తయారు చేయడానికి నెలన్నర సమయం పట్టిందని అన్నారు. వినాయక విగ్రహాన్ని తయారు చేయడమే కాకుండా ఇతర ఆభరణాలతో సుందరంగా అలంకరణ చేశామని అన్నారు. ఎంతో పట్టుదలతో మట్టి గణేశుడి విగ్రహాన్ని తయారు చేసిన శ్రేయస్ను లింగోజిగూడ కార్పొరేటర్ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి అభినందించారు. వినాయక నిమజ్జన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, కాలనీవాసులు, మహిళలు పాల్గొన్నారు. సంవత్సరాలుగా శ్రేయస్ మా ఫ్రెండ్ కొడుకు 10 సంవత్సరాలుగా సొంతంగా ఇంట్లో మట్టి వినాయకుడినే పెట్టాలనే ఉద్దేశంతో, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పర్యావరణాన్ని ఖరాబ్ చేస్తాననే ఉద్దేశంతో సొంతంగా చర్యలు తీసుకొని 10 ఏళ్లుగా చిన్న వినాయకుడిని పెట్టిన శ్రేయస్ ఈరోజు తను ఎంత పెద్దగా అయితే అయిందో అంత పెద్దగా ఈరోజు 6 ఫీట్ల వినాయకుడిని పెట్టి మనందరి లోపల కూడా ఒక ఇన్స్పిరేషన్గా నిలిచేట్టు. ఎందుకంటే మట్టి వినాయకుడిని పూజించాలని ఒక సంకల్పంతో ఏదైతే ప్రజలందరూ అనుకుంటారో అది చేసి చూపించాడు శ్రేయస్. ఏది ఏమైనా 45 రోజుల వ్యవధిలో సొంతంగా, అంటే ఒక సెల్ఫ్ మోటెడ్ అబ్బాయి ఈ విధంగా చేయడం అనేది చాలా అరుదైన సందర్భం ఇది. ఎనీహౌ ఐ విష్ శ్రేయస్ హ్యాపీ లైఫ్ అంటే చాలా మంచి చదువుకోవాలని నేను భగవంతుని మరొకసారి ప్రార్థిస్తూ శ్రేయస్ కూడా చెప్తున్నా, మంచి చదవాలి. ఎందుకంటే నీకు ఏదైతే ఆర్ట్ మీద నీకుందో దాంతోపాటు చదువు మీద నువ్వు ఎంత కాన్సన్ట్రేషన్ చూపిస్తున్నావో దాన్ని నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆల్ ద బెస్ట్. వినాయక చవితి నవరాత్రోత్సవాల సందర్భంగా మరి ఛానల్ వీక్షకులకు అదేవిధంగా భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత 10-12 సంవత్సరాల నుంచి మా కుటుంబం, ప్రత్యేకంగా మా కుటుంబం 4 అన్నదమ్ములం, మా మూడో తమ్ముడి వాళ్ళ కొడుకు శ్రేయస్ రాజు, ఆయన మొదల నుంచి కూడా ఎంతో ఇంట్రెస్ట్తోని, భక్తితోని మరి ఆయనకు ఎట్లా వచ్చిందో ఆ తలంపు మరి చిన్నప్పటి నుంచి సొంతంగా తయారు, చిన్నగా అంటే మరీ చిన్నగా ఒక మన చేతిలో పట్టే అంత గణేశుని పట్టు తయారు చేసి అంచెలంచెలుగా ఈరోజు 6 ఫీట్ల వరకు మరి ఇప్పటికి కూడా అతని భక్తి తగ్గలేదు. ఇంకా ముందు కూడా ఇంకా పెద్దగా చేస్తా అంటుడు. మరి ఆయన భగవంతుడు మరి అన్ని విధాలుగా విద్యనే కానీ అన్ని విధాలుగా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు మా కుటుంబానికి మరి ప్రజలందరికీ కూడా ఇక్కడికి చేసిన అందరికీ భక్తులకు కూడా కలగాలని ఆ భగవంతుడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ముంగట్రామ్మా కొంచెం లేట్ సరిపోయిందా? లైట్ సరిపోతుంది. ఏం పేరు బ్రదర్ నీ పేరు? ఓకే, ఈ మట్టి గణేష్ పెట్టినావు కదా, అయితే ఎలా అనిపించింది అసలు ఆలోచన? చిన్నప్పటి నుంచి యూకేజీ నుంచి స్టార్ట్ చేసినాను. యూకేజీ నుంచి చిన్న చేసుకుంటా ఇప్పుడు 6 ఫీట్ల దాకా. అంటే ఎన్ని రోజుల సమయం పట్టింది నీకు? 1.5 మంత్ పట్టింది. ఓకే, అంటే ఎలా వచ్చింది ఆలోచన? అంటే అందరూ ఇప్పుడు కొనుక్కొస్తారు కదా మట్టి గణేష్లను. నేను చిన్నప్పటి నుంచి చేస్తా, అట్లా ఈసారి కూడా చేద్దామని. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఇట్లా? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు రెగ్యులర్గా చేస్తా ఉన్నావు. ఓకే, అంటే ఇట్లా మట్టి ఎక్కడ దొరికింది నీకు? మట్టి ముందు తెప్పించుకుంటుండే అన్న, ఇప్పుడు
బేగంపల్లి నుంచి వచ్చినావు. ఓకే. అంటే ఎన్ని రోజుల సమయం పట్టింది దీనికి? 1.5 months దాకా పట్టింది. 1.5 month పట్టింది. అంటే చెంకీలు అవన్నీ అద్దారు కదా, అది అంటే ఇంకా ఎలా? ఫస్ట్ అంతా తీసుకొని పోతుంది, దానికి గడ్డి చుట్టి మొత్తం మట్టితో సేవ్ చేసుకొని అది ఎండినాక మళ్ళీ పీల్చేసి ముస్లిం మత గురువు మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాదున్నబీ పండుగ సందర్భంగా సరూర్ డివిజన్ భగత్ సింగ్ నగర్లోని మసీద్ వద్ద ముస్లిం యువకులు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గడ్డి అన్నారం మార్కెట్ మాజీ చైర్మన్ బోయిని మహేందర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు బోయిని శంకర్ యాదవ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నల్లెంకి ధనరాజ్ గౌడ్, సరూర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి, ఎస్ఏ మహేందర్, సీనియర్ నాయకులు షఫీభాయ్ హాజరయ్యారు. ఈ రక్తదాన శిబిరంలో ముస్లింలే కాకుండా పెద్ద సంఖ్యలో హిందువులు కూడా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఇమ్రాన్ అలీ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా మిలాదున్నబీ సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 100 మందికి పైగా రక్తదానం చేశారని అన్నారు. ఇటీవల కాలంలో యువత పెద్ద ఎత్తున డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాల బారిన పడుతుండటంతో వారిలో సామాజిక స్పృహను నింపాలనే ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని అన్నారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లను నిర్వాహకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనస్, మహమ్మద్, జావీద్, ఇర్ఫాన్, యూసఫ్, ఆసిఫ్, అమీర్, అరిఫ్, ఉమేర్, సాయిద్, లుక్మాన్, నదీం, విశ్వాస్ ఆసుపత్రి డాక్టర్ భానుచందర్, మిత్ర బ్లడ్ బ్యాంక్ డాక్టర్ అజీం, షోహేబ్ తదితరులు పాల్గొన్నారు. अल्हम्दुलिल्लाह आज जश्न मिलादुन्नबी के अवसर पर ब्लड डोनेशन कैंप करवाई हर साल के हुआ ये साल भी आज भारी अवसर पर जैसा यूथ गंगा जमुना तहजीब सब बाग के यहाँ पे ब्लड डोनेशन करवाएं, जैसा यहाँ के यूथ प्रेसिडेंट यूनुस, माइनॉरिटी चेयरपर्सन हमारे शफी भाई, विश्वास हॉस्पिटल के तो हमारे डॉक्टर साहब भानुचंदर और ये मित्रा ब्लड बैंक के तरफ से अजीम भाई और तकरीबन डॉक्टर्स और यहाँ के यूथ के लीडर्स बच्चे जितने भी हैं आके ब्लड डोनेशन कर रहे हैं. आगे चल के ऐसे ब्लड डोनेशन कैंप कितने की करना चाह रहे हैं. क्यों बोले तो आजकल के जैसा यूथ बिगड़ जा रहे हैं, जैसा ड्रग्स के उसके लिए जा रहे हैं, वो सब हट्टा बोले तो बच्चों को ऐसा नौजवानों को सब बताना चाह रहे हैं कि ऐसे ब्लड डोनेशन कैंप और सोशल वर्क करे तो सब एक्टिविटीज़ बढ़ते रहते बोल के अल्हम्दुलिल्लाह आगे चल के भी ऐसे ब्लड डोनेशन कैंप कितने की करना चाह रहे हैं. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। जश्न मिलादुन्नबी के अवसर पर पूरे यहाँ के नौजवान बच्चे ब्लड डोनेशन करें और आगे भी हर साल करते रहेंगे, पिछले सालों से करते आ रहे हैं. इसके लिए हमारे इमरान साहब यहाँ के इसके सदर है, इनकी सदरात में पूरे ब्लड डोनेशन हो गया है. हमारे बालू साहब बात करेंगे. राइट. ये हम लोग मित्रा ब्लड वॉलंटरी ब्लड सेंटर से आए हुए हैं. ये ब्लड डोनेशन देने से क्या है बोले तो अपना हीमोग्लोबिन लेवल 18 पॉइंट चले गया है ना, अपने को हार्ट अटैक और स्ट्रोक्स और क्या है बोले तो ग्रीव अपना कैंसर और ऐसे कुछ बहुत किस्म के अपने को डिसीज़ आने के चांसेस है. इसको कम करना बोले तो अपने को कंपलसरी अपन ब्लड डोनेशन हर 3 महीने में देना है. इससे क्या है बोले तो 1 ग्राम कम होगा, उससे अपने को नया ब्लड आएगा, नया उसका रहेगा. ये ऐसा रहेगा अपन हर 3 महीना में ब्लड डोनेशन करने की कोशिश करते हैं. शुक्रिया. हाँ बोले. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू. अल्हम्दुलिल्लाह हर साल की तरह इस साल भी अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू. अल्हम्दुलिल्लाह हर साल की तरह इस साल भी मिलाद ब्लड डोनेशन कैंप का एहतमाम किया गया है. मैं तमाम सरू नगर के नौजवानों से गुजारिश करता हूँ कि इस कैंप को कामयाब बनाएं. अल्लाह के रसूल सल्लल्लाहु ताला अलैहि वसल्लम के विलादत मुबारक के बाद शहादत की बरकत से इसको काम किया जाता है. इस साल सवाब की नीयत से आए. अल्हम्दुलिल्लाह ख़वातीन का भी इंतज़ाम किया गया है. आप तमाम से गुजारिश है कि कसीर तादाद में आकर इस कैंप को तकमील मंसूर तक पहुँचाए. अस्सलाम वालेकुम. గత పాలకులు 10 సంవత్సరాల్లో 8.19 లక్షల కోట్ల అప్పు భారం చేసి వెళ్లినప్పటికీ ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, స్థానిక శాసనసభ్యులు తుది మేఘారెడ్డి,
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం పైన ఎన్ని అప్పులు ఉన్నా ప్రతి నెల చేసిన అప్పులకు వడ్డీ చెల్లిస్తూనే అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల వలె ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ప్రజల దీవెనలతో ఏర్పడిన ఇందిరమ్మ ప్రభుత్వం అసలు ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి అని ప్రజల చేత శభాష్ అని మెప్పులు పొందుతుందన్నారు. అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే సిలిండర్, 21,000 కోట్లతో 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ. గత ప్రభుత్వం సంవత్సరానికి ఎకరాకు 10,000 చొప్పున రైతు భరోసా ఇస్తే ఈ ప్రభుత్వం 12,000 చొప్పున ఇచ్చిందన్నారు. గత ప్రభుత్వం వరి వేస్తే ఉరి అని అంటే ఈ ప్రభుత్వం రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో సన్న రకం వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో కొత్తగా 7 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు పాత రేషన్ కార్డులో పెళ్లైన పుట్టిన వారి పేర్లు కొత్తగా చేర్చడం జరిగిందన్నారు. క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఒక విడత ఇచ్చాం. రెండో విడత కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఇవ్వబోతున్నాం. మొన్న ఉగాది నుంచి పెద్దోళ్ళు తినే సన్న బియ్యం పేదోళ్ళకు కూడా ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. అంతేకాదు 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇయ్యక వదిలేస్తే ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల కొత్త రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డులో 17 లక్షల మందికి పిల్ల పుట్టినా కోడలు వచ్చినా వాళ్ళ పేరు కూడా రేషన్ కార్డులో లెక్కించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఆనాటి ప్రభుత్వం రైతు బంధు ద్వారా ఎకరానికి 2 పంటలకి 10,000 రూపాయలు ఇస్తే మీరెన్నుకున్న మన ఇందిరమ్మ ప్రభుత్వం ఎకరానికి 2 విడతల్లో 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి మొన్ననే ఒక నెల క్రితం 9 రోజులు పూజా తప్పకుండా ఇచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మన ప్రభుత్వాలదని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇల్లు ఇవ్వడమే కాదు, ఇల్లు ఇచ్చేటప్పుడు వాళ్ళందరూ మన్ని ఏలం చేశారు. కట్టండి పునాదులు కట్టండి, మీరు అప్పులు పాలవుతారని చెప్పారు. ప్రభుత్వం డబ్బు లేదని కూడా మన్ని ఏలనగా మాట్లాడారు. అయినా మాటలు తక్కువ చెప్పి చేతలు ఎక్కువ చేయాలని మన ప్రభుత్వం ప్రతి సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఏ లెవెల్లో ఇల్లు కడితే, ఫౌండేషన్ కడితే 1,00,000, స్లాబ్ వేసే లెవెల్ కడితే మరొక 1,00,000, స్లాబ్ వేస్తే 2 లక్షలు, గృహప్రవేశం అప్పుడు మరొక 1,00,000, మొత్తం 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం ప్రతి సోమవారం. ఎంత అప్పైనా తల తాకట్టు పెట్టైనా పేదవాడికి నొప్పి కలిగించొద్దు. ఈ ఇల్లు కూడా ఒకసారి ఇచ్చాం, అయిపోయింది మా దగ్గర అనేది లేదు. విడతల వారీగా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇల్లు ఇస్తామని నా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా మరొక్కసారి తెలుపుతూ, మీ దీవెనలతో ఈ ప్రభుత్వం ఈనాడుంది. మీ ఆశీస్సులతో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీ సెల్లో టింగ్ 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 అంటూ మోగే విధంగా డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. చివరగా ఇందిరమ్మ ఇల్లు, ఇందాక మిత్రులు చెప్పినట్లు 10 సంవత్సరాల్లో నిజంగా వాళ్ళు సంవత్సరానికి 2 లక్షల ఇల్లు చొప్పున కట్టినా 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళందరికీ ఇల్లు వచ్చి ఉండేది. కానీ పేదోడికి ఇల్లు ఇస్తే నాకేం కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే నాకు కమిషన్ వస్తుందని ఆ మహానుభావుడు ఆ ధర కాళేశ్వరం కట్టడానికి మొగ్గు చూపాడు తప్ప పేదోడి ఆత్మ గౌరవంగా చూసుకునే ఇల్లును కూడా కట్టించలేని దౌర్భాగ్య ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. ఈనాడు మొదటి విడత 4.5 లక్షల రాష్ట్ర వ్యాప్తంగా 22,500 కోట్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,500 విడతల 3,500 ఇల్లు ఇచ్చాం. ఇందాక మెగారెడ్డి అన్నాను అడిగినట్లు ఇంకా 3 విడతల్లో రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి పేద. అనకాపల్లి ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గురు పూజోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి వంగల్పూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ మంచి విద్యార్థిగా మార్చేది విద్యానందించేది ఉపాధ్యాయులేనని,
అటువంటి టీచర్స్కు సమాజంలో గౌరవం ఇవ్వాలని అన్నారు. గత ప్రభుత్వంలో పిల్లల బ్యాగులు బట్టలపై కూడా జగన్ ఫోటోలు ఉండేవి, కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో మాత్రం పిల్లల బ్యాగులు బట్టలపై సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఫోటోలు పెట్టామని అనిత అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో మెగా డిఎస్పీ నిర్వహించామని, కొత్త టీచర్స్ నియామక ఉత్తర్వులు కూడా త్వరలోనే జారీ చేస్తామన్నారు. మంత్రి లోకేష్ విద్యాశాఖను ప్రక్షాళన చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షత వహించిన పెద్దలు, గౌరవనీయులు, తండ్రి సమానులు, మరి ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయంలో దురంధరులు నాలాంటి వాళ్ళందరికీ కూడా గురు సమానులు మా కొణతాల రామకృష్ణ గారికి ప్రత్యేకంగా నేను గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టి గవర్నమెంట్ పరంగా ఆర్గనైజ్ చేసిన మా సోదరి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి టీచర్స్ ద్వారా షైన్ అయ్యి ఈరోజు ఐఏఎస్ స్థాయిలో కూర్చొని అనకాపల్లి అభివృద్ధిలో తనదైన స్థాయిలో ముందుకెళ్తున్న కలెక్టర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు పీలా గోవింద సత్యనారాయణ గారికి, ఎందుకంటే నేను టీచర్ అని పదే నాకు ఆయనే గుర్తు చేస్తుంటాను. నేను మర్చిపోను, కానీ అందరికీ చెప్తుంటారు అమ్మాయి టీచర్ తెలుసా అని. అంటే అది నిజంగా వెరీ ప్రౌడ్ మూమెంట్ టు మీ. అది చాలా ప్రౌడ్ మూమెంట్. నాకు మంచి కోరే మనుషులు చుట్టూ ఉండడం నా అదృష్టం. అందులో మా పీలా గోవింద సత్యనారాయణ గారికి, అదేవిధంగా ప్రత్యేకంగా మా సురేంద్ర నా సీనియర్, అలా కనిపిస్తున్నాడు అన్న, పెద్ద రౌడీ కాలేజ్లో. నిజం సార్, నేను ఏఎంఎల్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ అన్నది ఫైనల్ ఇయర్ ఏదో ఉండేవాడు సరదాగా అంటున్నా. అందరం అదేవిధంగా మా ప్రత్యేకంగా మా డిఓ గారికి, అదేవిధంగా మా డిప్యూటీ డిఓ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈరోజు ఈ పొజిషన్లో నుంచున్నాను అంటే దానికి ప్రధానమైన కారణం, చాలా మంది ఏమంటారంటే పొలిటికల్గా వెళ్ళి సక్సెస్ అవ్వడం చాలా కష్టం. నేను 2002 February 7th యాజ్ ఎ టీచర్ గజపతి నగరం స్కూల్లో టీచర్గా జాయిన్ అవ్వడం. పాయక్రోపేట నియోజకవర్గం, పాయక్రోపేట మండలం, పాయక్రోపేట నియోజకవర్గం, గజపతి నగరం ఎంపీపీ స్కూల్లో అక్కడ ఫస్ట్ నా జాయినింగ్ February 7th నా జాయినింగ్ కూడా. ఆ రోజు మొదలుపెట్టిన ప్రస్తావన ఈ రోజుకు ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఈ రోజు నన్ను నిల్చోబెట్టింది. అంటే సుమారుగా 12 సంవత్సరాల నా ఉపాధ్యాయ వృత్తి అన్నది ఈ 10 సంవత్సరాల రాజకీయ వృత్తికి ఎంతగానో ఉపయోగపడిందంటే, ఈ రోజు నేను ఇక్కడ నుంచొని ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో నుంచోబెట్టేటంతగా పనిచేసిందని చెప్పడానికి నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను. చాలా మంది ఏమంటారంటే, అనిత ఏంటి అంత సబ్జెక్ట్ కరెక్ట్ గా టకటగా మాట్లాడేస్తావు అంటే, నేను అంటాను యాజ్ అ పోస్ట్ టీచర్ నేను బికాస్ ఆఫ్ టీచర్ ప్రొఫెషన్ నేను ఈరోజు సక్సెస్ అవ్వగలుగుతున్నా. బికాస్ ఆఫ్ టీచర్ ఓన్లీ కనీసం అవతల వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నా, అర్థం ఏంటంటే నేను చెప్పగలుగుతున్నా. ఆ సాటిస్ఫాక్షన్ అనేది నిజంగా 12 సంవత్సరాలు నా టీచర్ వృత్తి ఉంది కాబట్టి రాజకీయంగా కూడా అంటే కనీసం నేను చెప్పుకునే పొజిషన్కి కాదు, ఈరోజు హోమ్ మినిస్టర్ పొజిషన్ లో కూర్చున్నానన్న. ఈరోజు మార్నింగ్ గౌరవ సీఎం గారి దగ్గరికి వెళ్ళి కూడా నేను అదే చెప్పాను. సార్ దగ్గరికి వెళ్ళి, సార్ హ్యాపీ టీచర్స్ డే అంటే నా వైపు చూసారనమాట. సార్ టీచర్ తీసుకొచ్చి హోమ్ మినిస్టర్ చేసి రాజకీయ గురువు మీరే కదండి నాకు అన్న. ఓ అలా వచ్చావా అన్నారు అనమాట. అందుకే సార్కి కూడా ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పాను. ఎందుకంటే రాజకీయాలు అంటే తెలియని టైంలో నన్ను అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ చెప్పగలను. ఒక టీచర్గా ఆ రోజు నా పెట్టుబడి కూడా బికాస్ ఆఫ్ టీచర్, నా ఎడ్యుకేషన్, చదువు, ఆ రెండింటిని బేస్ చేసుకొని ఈ రోజు నేను ఈ పొజిషన్లో కూర్చోబెట్టింది. మీ అందరికీ తెలిసి ఈరోజు ఒక టీచర్గా మీకున్న బాధ్యత ఎంత బాధ్యత ఉంటుందంటే, అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగర గ్రామంలో ఈరోజు మిలాద్ ఉన్ నబీ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో మసీదుల్లో పూజలతో జరుపుకున్నారు. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు ఈ రోజు ముఖ్యంగా 1500 సంవత్సరాల క్రితం జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా మిలాద్ ఉన్ నబీ జరుపుకుంటారు. నబీనగరంలో గ్రామంలో మసీదు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముస్లింలు ఇంకా సంతోషంగా కొత్త బట్టలతో ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మౌలానా రాజువి ఉపన్యాసించారు. మరియు కమిటీ సభ్యులు మామిడికుదురు గ్రామ ప్రెసిడెంట్ గౌస్ మొహిద్దీన్, అబ్దుల్ కలాం, నౌషర్ ఫకీర్ మొహిద్దీన్, సర్కిల్ రజ్వీ, సాజిద్ అబ్బాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రయాణికులకు షర్బత్ ప్రయాణికులకు అందించారు. नहमदुहु नसल्ली अला रसूलिल करीम अम्मा बाद फ़ौज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। हम तमाम यहाँ जमा हुए हैं
इस खुशी में कि आज हुजूर अकरम सल्लल्लाहु ताला अलैहि वसल्लम का विलादत पाक का मुबारक दिन है और हम तमाम उस खुशी में शामिल हुए। आज हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम की पैदाइश के दिन को हमारे उर्दू भाषा में उसे मिलादुल नबी कहा जाता है। और दूसरी खुशी जो है हमारे सुन्नी जामिया मस्जिद नगरम के पूरे 100 साल पूरे होने की खुशी में भी हम लोग इस साल का जश्न मना रहे हैं। लिहाजा आप तमाम हजरात को सुन्नी जामिया मस्जिद कमेटी के जानिब से बड़ी मुबारकबाद दी जाती है। ये साल हिजरी के एतबार से 1447 साल है और 53 साल 50 पर 3 साल हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम मक्का शरीफ में रह करके उसके बाद आप सल्लल्लाहु अलैहि वसल्लम मदीनतुल मुनव्वरा तशरीफ़ ले गए थे। इसलिए आप सल्लल्लाहु अलैहि वसल्लम का इस साल हिजरी और 53 साल को मिला लिया जाए तो 1500 साल बनता है। అంటే మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు హిజ్రీ శకం మరి 1449 సంవత్సరం మరి 53 సంవత్సరాలు ప్రవక్త కలుపుకుంటే మరి 1500 మరి పుట్టినరోజు ఈరోజు మరి సున్నీ జామియా మస్జిద్లో మేము జరుపుకుంటున్నాం। ప్రతి సంవత్సరం మరి రబీఉల్ అవ్వల్ అనే నెలలో 12వ తారీఖున మరి మొహమ్మద్ ప్రవక్త వారి యొక్క జన్మదినం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం। అయితే ఈ రోజున మరి ఈ జన్మదినం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నగరం గ్రామంలో ఉన్నటువంటి సున్నీ జామియా మసీదు మరి ఈ మసీదు చాలా పురాతనమైంది। 100 సంవత్సరాలు మరి 1925 నుంచి 2025 వరకు మరి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరియు ఈ మీలాదున్నబి మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా 2 సందర్భాలు కలుపుకొని మరి మసీదు కమిటీ మసీదు యువకులు అనకాపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేరుగా రైతులకు ఎరువులు సకాలంలో అందజేస్తామన్నారు। ఈ రోజు పరిస్థితి చూస్తూ ఉంటే రైతులు గంటల తరబడి యూరియా కోసం పనులు మానుకుని వేచి చూడవలసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు। మన రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని సుమారు జీడీపీలో 35% వస్తుందని అలాంటి వ్యవసాయాన్ని పట్టించుకోకుండా ఈ కూటమి ప్రభుత్వం తీరు చూస్తూ ఉంటే రైతులను ఇబ్బంది పెట్టడమే పని పెట్టుకుందని అన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లాలోని సమన్వయకర్తలు మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు, కంబాల జోగులు, అనకాపల్లి సమన్వయకర్త మలసాల భరత్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు। ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ముఖ్యంగా వ్యవసాయ సమయం ముఖ్యంగా ప్యాడీకి సంబంధించి యూరియా రిక్వైర్మెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వం, చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం, ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇవేవి చేయకుండా వాళ్ళ రైతులకి ఏ రకమైనటువంటి సహకారం అందించాల్సినటువంటి అవసరం మా ప్రభుత్వానికి లేదు అన్నటువంటి తీరుగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దిశగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా 9వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆర్డీఓ కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించి రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది। అందులో భాగంగా మన అనకాపల్లి జిల్లాకు సంబంధించి 2 ప్రధానమైనటువంటి కేంద్రాలైనటువంటి ఇటు అనకాపల్లి అటు నర్సీపట్నం 2 ఆర్డీఓ కేంద్రాల వద్ద కూడా ఈ ప్రొసెషన్స్ ని నిర్వహించి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దిశగా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకున్నాం। నర్సీపట్నం ఆర్డీఓ కేంద్రంలో అక్కడ స్థానిక పార్టీ సమన్వయకర్త అయినటువంటి గణేష్ గారు నేతృత్వంలో అక్కడ కార్యక్రమం జరుగుతుంది। మేజర్ హెడ్ క్వార్టర్ అయినటువంటి అనకాపల్లి, జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి అనకాపల్లి, అలాగే ఆర్డీఓ హెడ్ క్వార్టర్ అయినటువంటి అనకాపల్లి కేంద్రంగా స్థానికంగా ఉన్నటువంటి మా పార్టీ సమన్వయకర్త భరత్ గారు, జిల్లా అధ్యక్షుడిగా నేను ఈ పరిధిలో
పిఠాపురం క్షేత్రం మహాపుణ్యక్షేత్రం అని ఇక్కడ ప్రజలు తనపై చూపించిన ఆదరాభిమానాలకు తాను జీవితంలో ఎప్పటికీ మరువలేనని మైసూరు పీఠం ఉత్తరాధికారి దత్త విజయానంద స్వామీజీ అన్నారు. పిఠాపురం ఆగ్రహారంలో ఉన్న శ్రీపాద అనఘ దత్త క్షేత్రంలో ఉత్తరాధికారి దత్త విజయానంద స్వామీజీ చాతుర్మాస మహోత్సవం ఘనంగా ముగిసింది. చివరి రోజున విజయానంద స్వామీజీ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అనఘ దత్త క్షేత్రం కమిటీ సభ్యులను, సేవకులను విజయానంద స్వామీజీ ఘనంగా సన్మానించారు. 2 నెలల పాటు జరిగిన చాతుర్మాస వ్రత దీక్ష అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు అనఘ దత్త క్షేత్రానికి తరలివచ్చి దత్త విజయానంద స్వామీజీ ఆశీర్వచనాలను తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సూరవరపు సురేష్, పిల్లా శివశంకర్, జ్యోతుల సతీష్, పల్నాటి మధుబాబు, పసా చిట్టిబాబు, బలిరెడ్డి గంగబాబు, మామిడల సూరిబాబు, పర్ల రాజా, అన్నందేవర పట్టాభి, మొగలి రాజా, తలారి శ్రీను, బొజ్జ కుమార్, ముప్పిడి నారాయణ రెడ్డి, నిఖిల్, అంకంరెడ్డి, కోటేశ్వరరావు, అంకంరెడ్డి నాగగౌరి, మోర్త పండు, వేలాది మంది భక్తులు, జనసేన పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అనఘ దత్త క్షేత్రంలో గత 2 నెలలుగా జరుగుతున్నటువంటి విజయేంద్ర స్వామి వారి సారథ్యంలో, అదేవిధంగా ఈ అధిపతి అయినటువంటి గణపతి సత్యనారాయణ స్వామి కూడా దీన్ని సందర్శించడం జరిగింది. చాలా సంతోషం. రేపటితో ఈ కార్యక్రమం ముగియనుంది. ఇంత పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది. మేము కూడా ఇక్కడికి రావడం 3 సార్లు కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాం. చాలా సంతోషం. ఇంతటి మహాదీక్ష చతుర్మాస దీక్షని పిఠాపురంలో నిర్వహించడం చాలా ఆనందం. దీన్ని తరించినటువంటి పిఠాపురం వాసుల జన్మంతా కూడా ధన్యం. స్వామివారి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని, మరింతగా దీనికి సంబంధించినటువంటి భావతత్వాన్ని జనంలో తీసుకెళ్లాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాం. ఈ 2 నెలలు కూడా మన పిఠాపురం క్షేత్రంలో చాతుర్మాస్యం చాలా బాగా జరిగింది. ఇక్కడ భక్తులు వాళ్ళ మనస్సు చాలా మంచి మనస్సు, ఎంతో భక్తిగా, ఎంతో శ్రద్ధగా, ఆనందంగా ఈ కార్యక్రమం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక కార్యక్రమాలు కూడా చాలా బాగా జరిగాయి. పూజ్య గురుదేవులు శ్రీ దత్తప్రభువులు వచ్చి అందరినీ కూడా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మీరందరూ అన్ని కార్యక్రమాలు చూసుకున్నారు. మీడియా వారి ద్వారా అన్ని కార్యక్రమాలు చూపించారు. ఇక్కడ ఈ పిఠాపురం క్షేత్రంలో చాలా విశేషంగా శ్రీపాద శ్రీవల్లభ అనఘ దత్త క్షేత్రంలో ప్రతిరోజు జరిగే కార్యక్రమాన్ని వచ్చి మీరంతా కూడా దర్శించండి. అలాగే పూర్ణిమ రోజు పంచోత్సవ సేవ జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కూడా మీరంతా పాల్పంచుకోండి. మీకు అందరికీ శుభం. ఈ చాతుర్మాస్య ఫలం మన పిఠాపురానికి, చుట్టుపక్కల ప్రాంతాలకి అంతా కూడా కలిగి అంతా సుభిక్షంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ లోక కళ్యాణం, విశ్వశాంతి కలుగుగాక. జై గురుదత్త శ్రీ. కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని, రైతులందరికీ ఎరువులు లేకుండా అందరికీ అందించడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎరువులు, యూరియాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేనిపోని రాద్ధాంతం చేస్తుందని, వైసీపీ ప్రభుత్వం రైతులను జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా మోసం చేశాడని ఈ సందర్భంగా వర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు పనిచేస్తుంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళు కనపడక రాష్ట్రం అభివృద్ధి లేదు, యూరియా లేదు. ఎక్కడ లేదో చెప్పు. జగన్మోహన్ రెడ్డి యూరియా 10 నిమిషాల్లో మీ దగ్గర ఉంటుంది. టన్నులు యూరియా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో. రైతు కోసమే చంద్రబాబు నాయుడు గారు బతుకుతున్నాడు. రైతు బాగోవాలనే బతుకుతున్నాడు. అయితే ఏదో రెచ్చగొట్టి, పేమెంట్ బ్యాచ్ని రెచ్చగొట్టి యూరియా లేదంటే నీకు డీటెయిల్స్ చెప్తున్నాను. మా జిల్లా డీటెయిల్స్. కాకినాడ జిల్లాకి 23,359 మెట్రిక్ టన్స్ అవసరం. 19,385 మెట్రిక్ టన్స్ డిస్పాచెస్ అవినీతి సొసైటీలకి, మరి షాపులకి ఇచ్చాం. 18,000 మంది రైతులకి వెళ్ళిపోయింది. 18,116 మెట్రిక్ టన్నులు రైతులకి పొలాలకు వెళ్ళిపోయింది. ఇంకా 1,267 మెట్రిక్ టన్నులు సొసైటీల్లో కానీ, ఎరువుల షాపుల్లో కానీ స్టాక్ ఉంది. ఇంకా 1,800 మెట్రిక్ టన్నులు ఇస్తే టోటల్గా సరిపోద్ది. ఎందుకు డిలే కూడా చెప్తున్నాను. వ్యవసాయాలు కొద్దిగా డిలే అయినాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి పురుషోత్తపట్నాన్ని ఆపేశాడు. ఇప్పుడు ఆ పురుషోత్తపట్నమే గతి వ్యవసాయాలకి. పెద్దాపురం, పిఠాపురం, జగంపేట, తునిపార్టు, ప్రతిపాడు ఇంకా 1,800 మెట్రిక్ టన్నులు ఇస్తే ఈస్ట్ గోదావరికి సంబంధించి 1,800 మెట్రిక్ టన్నులు ఇస్తే యూటిలిటీకి వెళ్ళిపోతుంది.
ఇంకా బ్యాలెన్స్ 2124 మెట్రిక్ టన్నులు మాత్రమే రిక్వైర్మెంట్ ఉంది. అది ఆల్రెడీ ఆన్ ది వే ఉంది. రేపు కానీ ఎల్లుండి కానీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తప్పే ఉంది, చంద్రబాబు నాయుడు తప్పే ఉంది. మీరు రోజుకి రోడ్లను తిరిగి యూరియా లేదు, యూరియా లేదు, యూరియా లేదు, ఏదో లిక్కర్ షాపుల్లో డబ్బులు రాలేదని చెప్పి యూరియా లేదు, యూరియా లేదు, ఇదివరకు యూరియా అమ్ముకున్నారు. ఆ యూరియా ప్రజలకి ప్రభుత్వ రేటుకి వెళ్ళిపోతుంటే మీకు కళ్ళు కనపట్టలేదు. ఇదివరకు 50-100 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముకునేవారు. అదే జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నాను, 20 నుంచి 24 వరకు ఏ రోజు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూరియా సప్లై చేయలేదు టార్గెట్కి సంబంధించి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పిల్లలకు విద్యాదశ నుండి సమాజంలో మంచి నడవడికలను నేర్పించే ఉపాధ్యాయులేనన్న హోంమంత్రి. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా అనకాపల్లిలో ఎమ్మెల్యే కొణతలతో కలిసి పాల్గొన్న అనిత. మిడికుదురు మండలం నగరం గ్రామంలో మిలాదున్నబీ పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ముస్లిం సోదరులు. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజును పురస్కరించుకుని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు ఆలింగనం చేసుకున్న ముస్లింలు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న మాజీ మంత్రి గుడివాడ. వైసీపీ ప్రభుత్వంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకు ఎరువులు అందించామని వివరించిన అమర్నాథ్. పిఠాపురం శ్రీపాద అనఘదత్త క్షేత్రాన్ని సందర్శించిన మైసూరు పీఠం ఉత్తరాధికారి. ఆలయానికి విచ్చేసిన దత్త విజయానంద స్వామీజీకి పూర్ణకుంభ స్వాగతం పలికిన దేవస్థానం అర్చకులు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.